నమస్తే అండి. మా టీవీతో ప్లేట్ మార్చేసింది. మా రజనీకాంత్ ఉన్నంతసేపు కూడా ఏకపక్షంగా వ్యవహరించారు. సాక్షి 2గా పేరొందేసింది. అంటే సాక్షిలో ఎలా అయితే చంద్రబాబు నాయుడు గారి మీద విషం చిమ్మేటోళ్ళో అంతకు మించి ఓ రెండింతలు ఎక్కువే ఉండేది. ముఖ్యంగా మా రజనీకాంత్, మా స్నేక్‌వల్లి అదే నాగవల్లి ఇలాంటి వ్యక్తులందరూ కూడా ఉదయం లేసిన కాంచి సాయంత్రం వరకు కూడా తెలుగుదేశం పార్టీ పైన ఎలా బురద జల్లాలి, జగన్మోహన్ రెడ్డిని ఎలా లేపాలి, జగన్మోహన్ రెడ్డి భజన ఎలా చేయాలి ఇవన్నీ చేసేవారు. ఇప్పుడు సడన్‌గా ప్లేట్ మార్చేశారు. ప్లేట్ మార్చేసి చంద్రబాబు నాయుడు గారికి ఎలివేషన్ ఇస్తారండి. దీనమ్మ జీవితం ఏమన్నా ఎలివేషన్ అసలా? ఒకసారి వినిపిస్తాను చూడండి. భారత రాజకీయాల్లో ఆయన రూటే సెపరేటు. కాస్త మాస్ గా చెప్పాలంటే ఇండియన్ పాలిటిక్స్ లో వెరీ వెరీ రేర్ పీస్. పివి తర్వాత ఆ స్థాయి పాపులారిటీ పొందిన తెలుగు పొలిటీషియన్ ఈయనే కావచ్చు. ఆయనలా మరొకరు ఆలోచించినారంటారు చాలా మంది. ఆలోచించిన అంతటి కమిట్మెంట్ తో ఆచరణలో పెట్టలేరు. అందుకేనేమో ఆయనకు CEO సీఎం అనే పేరొచ్చిన సీదాగా ప్రజల గుండెల్లోకి చొచ్చుకెళ్లిపోయారు. తెలుగు రాజకీయాల్లో ఎవ్వరికీ దక్కని అరుదైన అవకాశాలు దక్కించుకుని నేటికి నవ యువకుడిలా నవ్యాంధ్ర కోసం ముందుకు సాగుతూ భావి తరాలకు ఆదర్శ నేతగా నిలుస్తున్నారు. ఆయన ఎవరో అర్థమైంది కదా. హీఈస్ నన్ అదర్ దాన్ చంద్రబాబు నాయుడు. నేను అనుకున్నాను, ఎక్స్పెక్ట్ చేశా. అధికారంలో ఎవరుంటే వాళ్ళకి భజన చెయ్యాలి. గతంలో సాక్షి 2గా పేరు పొందేసి జగన్మోహన్ రెడ్డికి భజన చేస్తే పర్వాలా. మీరు జగన్మోహన్ రెడ్డికి ఎంత భజన చేశారో అంతకు రెండింతలో తెలుగుదేశం పార్టీ పైన విషయం చిమ్మారు. మామూలు విషయం కాదు. ముఖ్యంగా మా రజనీకాంత్ అయితే మరీ ఘోరాది ఘోరం అన్నమాట. తనకు అనుకూలంగా ఉన్న మేధావులు అన్నమాట, వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎవరైతే అనుకూలంగా మాట్లాడతారో ఆ మేధావులందరినీ తీసుకొచ్చేవాడు, స్టూడియోలో కూర్చోపెట్టేవాడు. ఒక ఒకరినో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులను తీసుకునేవాడు. ఒక డిబేట్ పెట్టేసేవారు ఏకపక్షంగా. ప్రతి చిన్న విషయంలోనూ తెలుగుదేశం పార్టీదే తప్పు, చంద్రబాబు నాయుడు గారిదే తప్పు, లేదంటే పవన్ కళ్యాణ్ గారిది తప్పు, లేదంటే పవన్ కళ్యాణ్ గారిని కానీ లేదంటే చంద్రబాబు నాయుడు గారిని కానీ ఎవరన్నా తిడతా ఉంటే కనీసం మధ్యలో ఆపకుండా చూసి ఎంజాయ్ చేసేటోళ్ళు. చూసి ఎంజాయ్ చేయడమే కాకుండా కనీసం వాళ్ళు మాట్లాడిన బూతులు ఏవైతే ఉన్నాయో కనీసం మీడియా కదా బీపులు కూడా వేసేవారు కాదు. వాళ్ళు ఏవైతే తిట్టారో యాజ్ ఇట్ ఈజ్ అలాగే ప్రసారం చేసేటోళ్ళు. ఈరోజు వాళ్ళు అధికారం కోల్పోయారు, ప్లేట్ మారిపోయింది. ఇక్కడ కేబుల్ ఆపరేటర్లే ఇక్కడ స్వచ్ఛందంగా TV9, సాక్షి, NTV ఈ 3 ఛానళ్ళ ప్రసారాలను నిలిపివేశారు. వాళ్ళు స్వచ్ఛందంగా, ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు ఇవ్వకుండానే వీళ్ళ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు, అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని వాళ్ళే నిలిపేశారు. నిలిపేసిన తర్వాత యాజమాన్యానికి బుద్ధి వచ్చింది. ఎందుకంటే ఆటోమేటిక్గా బిజినెస్ పడిపోద్ది కదా. యాజమాన్యానికి బుద్ధి వచ్చి చక్కగా ఒక బూచిని చూపించారన్నమాట రజనీగంధాన్ని. రజనీకాంత్ శుభ్రంగా తీసేసి ఇప్పుడు ఎలివేషన్ మొదలు పెట్టారన్నమాట, భజన మొదలు పెట్టారు. అంటే మా పైన ఎలాంటి చర్యలు తీసుకోవద్దు, మేము ఎప్పుడు మీకు ఫేవర్గానే ఉంటాము, ఎవరు ప్రభుత్వంలో ఉంటే వాళ్ళకి మేము భజన చేస్తాము, చంద్రబాబు నాయుడు గారు అంటే మాకు బాగా ఇష్టము, మా ఛానల్ పైన ఎలాంటి ఆంక్షలు వద్దు, దయచేసి తిరిగి ప్రసారాలు చెయ్యండి, ప్రసారాలు నిలిపియొద్దు అనేదానికి సంకేతాలు మాట ఇవన్నీ కూడా. లేదంటే TV9లో ఇలాంటి ఎలివేషన్ వీడియో నేను ఇప్పుడు వచ్చి ఎప్పుడు చూడాలి చంద్రబాబు నాయుడు గారి గురించి. గత 5 ఏళ్ల కాలంలో ప్రతి దాంట్లోనూ కూడా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు కూడా సాక్షి కంటే TV9 ఎక్కువ ప్రచారం చేసింది. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు. కొంతమంది ఆడ అప్పబాయిగాళ్ళు ఉంటారు, కొంతమంది అరకోటగాళ్ళు. వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళకి తెలిసిందే కొద్దిగా అంటే ఇలా ఏదో తెలిసినట్టు చూపించేటోళ్ళు. అక్కడ అన్ని విష ప్రచారాలు చేసి ఇవాళ భజన మొదలుపెట్టారు. మీరు ఎంత భజన మొదలుపెట్టినా, ఎంత భజన చేసినా లాభం లేదమ్మా. ఆల్రెడీ మీకు పేరు వచ్చేసింది సాక్షి 2గా. TV9 అంటే సాక్షి 2, అందులో ఎలాంటి సందేహం లేదు, ఎలాంటి డౌట్ లేదని ఒక పేరు వచ్చేసింది. మీరు ఎన్ని ఎలివేషన్లు ఇచ్చుకున్నా కానీ ఉపయోగం లేదు. ఆల్రెడీ అయిపోయింది, మీకున్న క్రెడిబిలిటీ పోయింది. క్రెడిబిలిటీ పోయిన తర్వాత మనం ఎన్ని భజన చేసినా, ఎంత ఎలివేషన్ ఇచ్చినా, మనం ఎన్ని డిబేట్లు చేసినా, చంద్రబాబు నాయుడు గారిని ఎంత పొగిడినా, లోకేష్ గారిని ఎంత పొగిడినా ఉపయోగం లేదు. ఆల్రెడీ ప్రజల్లోకి వెళ్ళిపోయింది, ప్రజల్లో ఒక పేరు వచ్చేసింది. సాక్షి అబద్ధాలు మాట్లాడుతుంది, అబద్ధాలు ప్రచారం చేస్తుంది అనుకుంటే సాక్షిని మించిపోయింది TV9. ఈ ఛానల్స్ని చూడడం కూడా వేస్ట్. పైగా ఎలాంటి వ్యక్తులను డిబేట్లు తీసుకొచ్చేవారంటే ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని బాగా బూతులు తిడతారో ఆ కొడాల లాంటి వ్యక్తినో, లేదంటే వల్లభనేని వంశీ లాంటి వ్యక్తినో, లేదంటే రోజానో, ఇంకా కొంతమంది నాయకులు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు ఉన్నారు. వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు బూతులు మాట్లాడుతుంటే ఖండించేవారు కాదు.
ఉదాహరణకి కొడాలి నాని వల్లభనేని వంశీ తీసుకోండి. కొడాలి నాని సాక్షిలో మాట్లాడేటప్పుడు ఎనుగులు తిట్టుకోడు, టీవీ నైన్లో అంతకు 2 ఎక్కువ తిట్టుకోడు. వాటిని ఎక్కడా కట్ చేసేవారు కాదు. అంటే వీళ్ళ హైప్ కోసం మాట, రేటింగ్ లేవులే, రేటింగ్ అనో హైప్ కోసం మాట, వ్యూవర్షిప్ కోసం యాజ్ ఇట్ ఈస్ అదే తమిళ పెట్టి వేసేటోళ్ళు. వల్లభనేని వంశీ చంద్రబాబు నాయుడు గారి పైన, లోకేష్ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసింది అలాంటి డిబేట్లోనే, ఈ టీవీ 9 డిబేట్లోనే. దానికి యాంకర్గా వ్యవహరించింది మా రజనీకాంత్. ఇంకా చాలా ఉన్నాయి, రోజాని తీసుకొచ్చి మరి తిట్టించడం, అంబటి రాంబాబుని తీసుకొచ్చి తిట్టించడం. కనీసం డిబేట్ జరిగే ముందు, డిబేట్ మొదలుపెట్టే ముందు మీరు ప్రతిపక్ష నాయకుల్ని ఎలాంటి బూతులో తిట్టకూడదు, ఒకవేళ తిట్టినా కానీ మేము ప్రసారం చేయము, దాన్ని మేము ఖండిస్తాం అని ఎప్పుడూ అలా. ఇవాళ ఊడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళిన తర్వాత వీళ్ళకి బుద్ధి వచ్చింది. వీళ్ళకి బుద్ధి వచ్చి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇవాళ ఎక్కడిస్తున్నారు వీళ్ళు కదా. మార్పు అందరిలోనూ వచ్చింది. ఇప్పుడు టీవీ 9కి వచ్చిందా, ఎన్టీవీ ఎప్పుడో ప్లేట్ తిప్పేసింది, అయిపోయింది దాని సినిమా, పక్కన పెట్టేయండి. ఇంకా మిగిలింది మా సాక్షియే. వెనకటికో పాట ఉంటుంది, ఒంటరినైపోయానని, అలాగా ఒక్కరితే అయిపోయింది పాపం. ఏం చేయాలో తెలియక మా సాక్షి ఈశ్వర్ గాడో లేదంటే కేఎస్ఆరో ఇంకొకడో వాళ్ళని తీసుకొచ్చి అదో రకమైన వింత ఏడుపు మాట, మామూలు ఏడుపు కాదు. ఇప్పుడు వాళ్ళ బండారాలు మొత్తం అన్నీ బయటపడుతున్నాయి. నేను ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి జిల్లాకు ఒక ప్యాలెస్ కట్టేశాడు, వైఎస్ఆర్సీపీ పార్టీ పేరుతో జిల్లాకు ఒక ప్యాలెస్ కట్టేశాడు. దానిపైన ఒక్క డిబేట్ అంటే ఒక్క డిబేట్ జరగల, ఒక్కటే. సింపుల్ మాట, వ్యవస్థలు ఎప్పుడూ కూడా ఒకేలా ఉండవు, రోజులన్నీ ఒకేలా ఉండవు. గతంలో 20 అని చెప్పి 20 గారు ఇవాళ ఏమైంది. కాబట్టి ఏంటంటే మా స్నేక్ వాళ్ళకి, టీవీ 9 యాజమాన్యానికి మళ్ళీ చెప్తున్నాం, అధికారం ఉన్నా లేకపోయినా మీడియా అనేది ఎప్పుడు ఒకేలా ఉండాలి. సరే ఏదో ఒక స్టాండ్ తీసుకున్నా పర్వాలా, అయితే అటో లేదంటే ఇటో, లేదు న్యూట్రల్గా ఉంటామంటే న్యూట్రల్గా ఉంటే ఇంకా మంచిది. టీవీ 9 ఎప్పుడు న్యూట్రల్గా లేదులే, న్యూట్రల్గా ఉంటుందని చెప్పేసి అని కూడా నేను అనుకోను. టీవీ 9 ముఖ్యంగా కావాల్సిన పేమెంట్ జగన్మోహన్ రెడ్డి హయాంలో పుష్కలంగా, ఆ టీవీ 9కి సంబంధించిన వ్యక్తికో లేదంటే ఎన్టీవీ సంబంధించిన వ్యక్తికో, ఆవిడ వేరేదో ఉంది, ఆవిడ ఏకంగా దేనికో కానీ చైర్మన్ చేసేసారు. ఎన్టీవీకి సంబంధించిన ఒక లేడీ యాంకర్ అనుకుంటా, ఆవిడ పేరు ఏదో ఉంది, ఆ పేరు కూడా సరిగ్గా గుర్తురాట్లా, రెహానానో ఏదో ఉంది. ఏదో ఒక కార్పొరేషన్కి ఆవిడని తీసుకెళ్ళి చైర్మన్ చేశారు. అలాగే టీవీ 9కి సంబంధించి కొంతమంది వ్యక్తులకు కూడా ఏదో పదవులు ఇచ్చినట్టున్నాయి, గట్టిగానే ఇచ్చారు. ప్రభుత్వ సొమ్ము కూడా గట్టిగానే తగలేశారు వాళ్ళకి. అది ఇవాళ విషయం. అయితే రెహానానో ఏదో ఉంది, ఏదో ఒక కార్పొరేషన్కి ఆవిడని తీసుకెళ్ళి చైర్మన్ చేశారు. అలాగే టీవీ 9కి సంబంధించి కొంతమంది వ్యక్తులకు కూడా ఏదో పదవులు ఇచ్చినట్టున్నాయి, గట్టిగానే ఇచ్చారు. ప్రభుత్వ సొమ్ము కూడా గట్టిగానే తగలేశారు వాళ్ళకి. అది ఇవాళ విషయం. అయితే